హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్. అట్లా విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దేశవ్యాప్తంగా మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించింది ఒక్కసారి తెలుసుకుందాం. దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులకు సంబంధించి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. దానికి సంబంధించి ఒకే పరీక్షతో అన్ని జాతీయ సంస్థల సీట్లకు పోటీ పడే అవకాశం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET. సో మన రాష్ట్రంలో కూడా వివిధ యూనివర్సిటీలకు సంబంధించి అన్నికి సంబంధించి కూడా ఒకటే సెట్ ఎగ్జామ్ నిర్వహించుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు గురుకులాలకు సంబంధించి కూడా ఒకటే TG సెట్ అని చెప్పేసి నిర్వహించుకుంటూ ఉన్నాం కదా. అదేవిధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ కోర్సులకు సంబంధించి కేంద్రీయ విశ్వవిద్యాలయకు సంబంధించిన ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే CUET అన్నట్టు. సో ఇటీవలే ఆ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్తో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తూ ఉన్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఇందులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఉండాల్సినటువంటి విద్యార్హతలు ఒక్కసారి చూస్తే, ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యార్థులు కూడా CUET రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలిన వారికి డిగ్రీ సంబంధిత కోర్సు చదివిన వారై ఉండాలి. అభ్యర్థులకు వయో పరిమితి అనేది ఇక్కడ లేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పరీక్ష కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 1 గంట 45 నిమిషాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక 3 షిఫ్టుల్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో, అట్లాగే లాంగ్వేజ్, MTech, హయ్యర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు తప్ప మిగతా అన్ని హిందీ భాషల్లో, ఇంగ్లీష్ భాషల్లో అనేది ఉంటాయి. ఇందులో 75 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పు జవాబుకు 1 మార్కు తగ్గియడం కూడా ఉంది, అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. దరఖాస్తును వచ్చేసి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి pgcuet.samarth.ac.in సంప్రదించండి. ఇది మొత్తం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలలో, పలు సంస్థలలో సంబంధించినటువంటి కోర్సులు మీరు ఏవైతే పీజీకి సంబంధించినటువంటి చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాము CUET.